కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం. కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, తెల్లవారుజామున దీపాలు, ఇలా నెల అంతా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటు నెల చివరిలో వచ్చే పోలి స్వర్గం వెనుక పురాణాల్లో చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. అసలు పోలి అంటే ఎవరు? ఆమెకు స్వర్గానికి ఉన్న సంబంధం ఏంటి? భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది, పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్ధే తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే పోలి స్వర్గం వెనుక ఉన్న వాస్తవం. మరి ఆ పోలి స్వర్గం కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరంలో బాదర అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణాల వారు అన్నిటా సంపన్నులై ఉండేవారు. పాడి పంటలు, భోగభాగ్యాలు, సుఖశాంతులు మొదలైన వాటితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది. ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలి ఉండేవాడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యాలు లేనిదై గయ్యాళి అనే పేరు తెచ్చుకుంది. వారికి 5 కుమారులు ఉండేవారు. ఆ దంపతులు తమ కుమారులందరికీ తగిన సమయంలో వివాహం చేశారు. మొదటి 4 కోడళ్ళు తమ అత్తగారి వల్లే పొగరుబోతు స్వభావం కలిగి ఉండేవారు. అత్తగారితో సమానంగా గయ్యాళితనాన్ని, చెడు స్వభావాన్ని కలిగి ఉండేవారు. 5వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండేది. ఊరివారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛత కలిగించే పోతడు తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని మాత్రం పోగొట్టలేకపోయాడు. చిన్న కోడలైన పోలిని తన భార్య అయిన మాలి మిగిలిన కోడళ్ళు బాధించడం గమనించి కూడా నిస్సహాయుడై ఊరుకునేవాడు. అత్త అయిన మాలి మిగిలిన తోడి కోడళ్ళు కూడా ఇంటి పనులన్నింటినీ పోలిపైనే వేసేవారు. అయినా ఆ పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తలవంచి చేస్తున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి భర్త చేత పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడేవారు. ఈ విధంగా తనను అత్త, తోడి కోడళ్ళు అనేక విధాలుగా బాధిస్తున్నా, భర్తకు చాడీలు చెప్పి కొట్టిస్తున్నా, తిట్టిస్తున్నా పోలి తన శాంత స్వభావాన్ని, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడవకుండా కాలం గడుపుతూ ఉండేది. ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలను చేయడానికి కృష్ణానదికి వెళ్ళేవాళ్ళు. నదిలో స్నానం చేసి తీరంలో దీపాలను వెలిగిస్తూ పూజలు చేసేవారు. ఇలా గ్రామం నుండి నది స్నానానికి, దీపారాధనకి, పూజలకు చాలామంది వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు మాత్రమే ఉండేవారు. కొందరు తాము కూడా వారిలాగా పూజ చేసి పుణ్యం సంపాదించాలి అనుకొని నదీ స్నానం మొదలైన వాటిని చేసేవారు. మరికొందరు తాము కూడా మిగిలిన వారిలాగా చేయకపోతే బాగుండదని వచ్చి నదీ స్నానాన్ని, ఇతర పూజలను చేసేవారు. ఇలాంటి వారిని చూసి వినోదించడానికి కూడా మరికొందరు నదీ స్నానానికి వచ్చేవారు. పోలి అత్త మాలి, ఆమె కోడళ్ళు పోలిని ఇంటి దగ్గరే ఉంచి ఇంటి పనిని, బాధ్యతలను పోలికి అప్పగించి నదీ స్నానానికి వెళ్ళారు. నదికి వెళ్ళి స్నానము, దీపారాధన మొదలైనవి చేస్తున్నప్పుడు కూడా వారి దృష్టి దైవంపై, దైవ కార్యంపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. మొదటి నుండి వారిలో భక్తే లేదు. స్నానము, పూజ చేస్తున్నప్పుడు కూడా వారి మనసులో పోలి ఇంటి దగ్గర పాలను తాగుతున్నదేమో, పెరుగు, వెన్న మొదలైన వాటిని తింటున్నదేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకుంటూ తమ ఆలోచనలను మాటలలో పక్కవారికి తెలుపుతూ తమ బుద్ధిని, మనసును పోలిని ఆడిపోసుకోవడం మీదే నిలిపారు. వారి శరీరములు, అవయవములు నది స్నానాన్ని, దీపారాధనని, దైవ దర్శనాన్ని చేస్తున్నా వారి మనసు మాత్రం పోలిని నిందించడంలో నిలిపారు. ఈ విధంగా కార్తీక మాసాన్ని వారు కృష్ణా తీరంలో గడిపారు. వ్రతోద్యాపన కోసం మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరానికి చేరారు. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంది. భర్త కూడా తన తల్లి, వదినల మాటలనే నమ్మేవాడు. తనను పట్టించుకునేవాడు కాదు. నదీ స్నానం, దీపారాధన చేయాలని ఉన్నా కూడా ఇంటిలోనే బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల మీద కోరికను, దైవ ధర్మాసక్తిని తనలోనే దాచుకుంది. ఇంట్లోనే నిస్సహాయ స్థితిలో ఇంటి బాధ్యతలను, పనులను చేస్తూ తన మనసులో ఇలా అనుకుంది: దీనరక్షణ గోవింద జనార్దన, నేనేం చేయగలను? అశక్తురాలిని, నిస్సహాయురాలిని. నా అత్త, తోడికోడళ్ళు నన్ను వదిలి నదీ తీరానికి వెళ్ళి స్నాన, దీపారాధన చేస్తున్నారు. వారిలాగా నాకు కూడా కార్తీక వ్రతం చేయాలి, భగవంతుణ్ణి పూజించాలి అని ఉంటుంది అని వారు అనుకోలేదు. నేనేమీ చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, దీపారాధన లేదు. మనసుకు ప్రశాంతతనిచ్చే దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏవీ లేవు. నాకు ఎలాంటి దుర్గతి కలుగుతుందో కదా, నేనెంతో దురదృష్టవంతురాలిని అని ఆమె ఎంతో బాధపడింది.
మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ తన పరిస్థితికి లోబడి ఇంట్లో కుండలో ఉన్న నీటితో స్నానం చేసి చిరిగిన వస్త్రాన్ని ధరించి తాను ధరించిన ఆ జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేసింది. దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో వేసి దీపాన్ని వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద, దయ చూపించు, నేను అశక్తురాలిని, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది. ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడైన శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఆయనకు ఆమెపై అనుగ్రహం కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుడు అనే వానిని పిలిచి, నీవు ఈమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానాన్ని ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారు విమానంతో వచ్చి, ఓ సాధ్వి ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠానికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపగా వచ్చాను, కాబట్టి వెంటనే వచ్చి ఈ విమానాన్ని ఎక్కువ అని చెప్పి ఆమెను విమానంపై ఎక్కించుకున్నాడు. అప్పుడే వ్రతోద్యాపనం పూర్తి చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడికోడళ్ళు ఇంటికి వచ్చారు. అక్కడికి వచ్చి చూసి మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తాను కూడా వైకుంఠాన్ని చేరాలి అనుకొని విమానంలో వెళ్లబోతున్న పోలి పాదములను పట్టుకుంది. పెద్ద కోడలు తన అత్త మాలి పాదాలను పట్టుకుంది. అలా ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మిగిలిన కోడళ్ళు పట్టుకున్నారు. ఈ విధంగా ఆకాశంలో వెళ్తున్న వారిని అందరూ ఆశ్చర్యంతో చూశారు. వైకుంఠ విమానాన్ని నడిపించే సుశీలుడు వీరిని చూశాడు. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలలో పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాడు. మీరు మంచివారు కాదు. పోలిని చూసి అసూయపడి ఆమెను ఎన్నో విధాలుగా బాధించారు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ మొదలైన వాటిలో పాల్గొంటున్నా కూడా మనసులో పోలిని దూషిస్తూ పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఇంటి విషయాలను తలుచుకున్నారు. పోలిపై అసూయపడ్డారు. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠానికి రాదగిన వారు కాదు. కుంభీపాకం మొదలైన నరకాలే మీకు తగినవి. అక్కడికి వెళ్ళండి అని సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికివేశాడు. అప్పుడు మాలి మిగిలిన కోడళ్ళు కింద పడ్డారు. సుశీలుడు ఎంతో ప్రేమాదరణతో మహావైభవంగా పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. అలా భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది అని నిరూపించిన కథే పోలి స్వర్గం కథ. కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు మహిళలంతా పోలిని తలుచుకుంటూ వేకువజామునే అరటి తొప్పలలో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు. అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. ఆమెకు కూడా మనస్సులో నమస్సులు అర్పిస్తారు. పోలి వృత్తాంతంలో మనం గమనించవలసింది ఏంటంటే భగవంతునిపై నిర్మలమైన భక్తి ఉండాలి. ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలోని ఆడంబరాలు కానీ, పూజ చేసేవారి ఆడంబరం కానీ భగవంతుణ్ణి సంతోషపెట్టవు. ఇతరులను చూసి అసూయపడడం, వారిని బాధించడం భక్తులైన వారికి తగదు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనా కూడా భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కాబట్టి ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరడానికి పోలిలాగా ప్రయత్నించాలి. మాలి మొదలైన వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అలాంటి భక్తికి కులము, ఐశ్వర్యము మొదలైన అర్హతలు ఏమీ లేవు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలను, పురాణ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మనం భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.